ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారండి? ప్రతిరోజు దేవుని యొక్క శ్రేష్టమైన మాటను వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా మనం అందరం ఎంతో బలపడుతున్నామని మేమైతే నమ్ముచున్నాం. మరి యొక్క పరిచర్యను మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు పరిచయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన వాక్యంలోకి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు నాయన ప్రభా మేము ధ్యానిస్తున్న మాట ప్రకారంగా నాయన ప్రభా నీవే నీ వాక్యంతో మమ్మల్ని పోషించండి అయ్యా. నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ వాక్యంతో నీ మార్గములలో మమ్మల్ని నడిపించండి అయ్యా. అలాగే నాయన ప్రభు ఈరోజు నాయన ఎవరైతే వివాహ దినోత్సవాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారో నీ కుమారులకు, నీ కుమార్తెలకు చక్కటి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. నూతన సంవత్సరం అనే దయా కిరీటాలతో నీ బిడ్డలను మీరే తృప్తిపరచండి. ఎవరైతే రోగులై ఉన్నారో నీ బిడ్డలను ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి నీ కృపగల స్థలతో సంపూర్ణ స్వస్థత దయచేయండి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అయ్యా, వారి ప్రయాణములన్నీ సుఖవంతం చేసి వారి గమ్యాలకు క్షేమకరంగా చేర్చమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నేను ఒక సహోదరుడితో మాట్లాడుచుంటుండగా ప్రక్కన ఉంటున్న ఒక వ్యక్తి వేరే ఆయనకి ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏమనంటే వారు ఎక్కడికో బిజీగా వెళ్ళాలి, ఏదో ఊరు వెళ్ళాలి. ఆయన కోసం ఈయన ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఆ ఫోన్లో ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఇంకా నువ్వు రావట్లేదంటే, లేదు నేను రావడానికి ప్రయాణం అయ్యాను, కానీ దుర్ముహూర్తం ఉంది, యమగడియలు ఉన్నాయి, అందుకని ఇంకొక పావు గంట పోయిన తర్వాత నేను బయలుదేరుతాను అని ఆ వ్యక్తి మాట్లాడటం జరిగింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అయినా క్రైస్తవుడు. ఎవరో అన్యులు మాట్లాడుకున్నారంటే అర్థం ఉంది. వారి యొక్క ఆచారం, వారి యొక్క సిద్ధాంతాలు అవి. ఒక క్రైస్తవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇంకా ఎక్కడున్నా మనం ఎందులో ఉన్నాము? క్రైస్తవుడిగా పిలువబడుతున్నామా? బాప్తిస్మాలు తీసుకొని ఆలయాలకు వెళ్తూ, ఇంకా ఉపవాసాలు చేస్తూ, లెంట్లు పాటిస్తూ రకరకాలుగా మనం ఉంటున్నాము, కానీ మన ట్రెడిషన్ ఎక్కడ కూడా మనం మార్చుకోవట్లేదు. బాధాకరం. చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం, ఏమనంటే నాకు ఈ జాబు రావటం, లేదా ఈ ప్రమాదం నుంచి నేను బయటపడటం గుడ్ లక్ అండి అంటారు. మనకు ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవునిగా మనకి గుడ్ లక్ లేదు, బ్యాడ్ లక్ అనేది అసలు లేనే లేదు. ప్రతిరోజు కూడా మనకు మంచి రోజే. మనము ఆదివారాన్ని ఎంతగా దేవుని యొక్క దినంగా భావిస్తామో, మంగళవారం కూడా అంతే, శుక్రవారం కూడా అంతే. ప్రతిరోజు మనకి బ్లెస్సడ్ డే, దీవెనకరమైన దినం, దేవుడిచ్చిన రోజు. ఆ రోజు చూడకపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు మనం పడుకొని లేచి ఒక నూతనమైన డేని మనం చూస్తున్నామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే తప్ప ఏమీ లేదు. మంచి లేదు, చెడు లేదు. దేవుడైన యెహోవా ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ఆయన సృష్టి అంతటిని చూసి చాలా మంచిది అనుకున్నాడంట. ప్రతిరోజు మంచి రోజే. కొంతమంది మంచి రోజులు, చెడ్డ రోజులు చూస్తారు, ముహూర్తాలు చూస్తారు. ఇందాక చెప్పిన బ్రదర్లాగా వారికి ఎక్కడికి ముగ్గురు వెళ్ళరు, ముగ్గురు వెళ్తే ముక్కలైపోద్ది అంటారు. పిల్లి ఎదురొస్తే, అలాగే వీడియో ఎవరైనా ఎదురొస్తే ఆ రోజు ఎంత ముఖ్యమైన పని అయినప్పుడు కూడా ఆ పనిని ఆపేసుకుంటారు. మంగళవారం అయితే ఎక్కడికి వెళ్ళరు. ఇలా చాలామంది ఉన్నారు. వివాహ కార్డ్స్కి, ఇన్విటేషన్ కార్డ్స్కి నలుమూలల పసుపు రాస్తారు, కొత్త బట్టలకు పసుపు పోస్తారు. ఇది ట్రెడిషన్లో చాలామంది క్రైస్తవులు కూడా పాటిస్తూనే ఉన్నారు. మనకి ప్రతిరోజు కూడా నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ప్రతిరోజు కూడా ఫెస్టివల్లే, పండగే. డబ్బు ఉండాలి కానీ ప్రతిరోజు పండగే. రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏదో అయిపోతుంది, ఇటువంటి వాటి మీద మనం మన యొక్క బుర్ర పెట్టే కన్నా దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగు తెలుసుకుంటే చాలా మంచిది. చాలామంది రేపు ఏదో అయిపోతుంది, ఈరోజు ఏదో అయిపోతుంది అని రేపటి గురించి ఆలోచించేస్తుంటారు. రేపటి గురించి మనకేం తెలుసు అండి? రేపు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? రేపటికి మనం బ్రతుకుంటామో కూడా మనకు తెలుసా? తెలియదు కదా.
అలా ఆలోచిస్తూ ఉంటారు. ఏది జరిగినా మనకి మంచికే దేవుడు మనకి ఏది జరిగినా జరిగిస్తాడు. కీడు జరిగినా ఆ కీడు వెనుక మనకి మేలును దాచి ఉంచుతాడండి. ప్రతి క్రైస్తవునికి కూడా అండి గాఢాంధకారపు అనుభూతి ఉండాలి. శ్రమ తెలియాలి, కష్టం తెలియాలి, నష్టం తెలియాలి, అవమానం తెలియాలి, నింద తెలియాలి. వాటిని మనం ఎప్పుడైతే రుచి చూస్తామో మనం ఒక పాఠాన్ని నేర్చుకుంటాం. మరలా ఎన్నడూ కూడా మనం పడిపోం. కాబట్టి ప్రతి క్రైస్తవునికి గాఢాంధకారపు లోయ అనుభూతి, బాధ, కష్టము, దెబ్బ తెలియాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడేయందువు, నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించును అంటాడు. నాకు ఏ శ్రమ వచ్చినప్పుడు కూడా ప్రభువా నీవు ఉండగా నాకు భయమేలా ప్రభువా, నీవు నాతో ఉండగా నీ దండము నీ దుడ్డుకర నాకు తోడుగా ఉండగా నేను ఎవరికి భయపడాలి? సృష్టికి భయపడాలా? మనుషులకు భయపడాలా? దురాత్మలకు భయపడాలా? దేనికి భయపడాలి నువ్వు నాతో ఉండగా అని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో మన పనులన్నీ కూడా అంతే ధైర్యంగా జరుగుతాయి, అంతే మంచిగా ప్రతి పని కూడా సక్సెస్ అవుతున్న ప్రియ సహోదరి సహోదరుడా. భయపడొద్దు. మనము ఏం జరిగినా అది మంచికే జరుగుతుంది. ఉదాహరణకు మనకి హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 27వ వచనం నుంచి 40వ వచనం వరకు మీరు చదివినట్లయితే వారు అంత గొప్ప విశ్వాస యోధులుగా మరి ఆ గ్రంథంలో రాయబడ్డారు అంటే దాని వెనక ఒక్కసారి మనం పరిస్థితులు చూస్తే వారి పడే కష్టము నష్టము మనకు అర్థమవుతుంది. మనం ఎంతో దాన్ని బైబిల్లో చదువుతున్న విశ్వాస వీరులు అంటున్నాం. ఆ విశ్వాస వీరులు అవడానికి గల వారు చేసిన త్యాగాలు, వారు చేసిన రక్తపు బాధ చాలా ఉన్నాయి. వాటన్నింటినీ మరి దాటుకొని వచ్చారు కనుకనే గొప్పగా దేవుడు వారిని వాడుకున్నారు. చాలామంది ఎలా ఆలోచన చేస్తారో తెలుసండి, రేపు ఏ డ్రెస్ వేసుకోవాలి, రేపు ఏం తినాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇలాగా ముందుగానే ప్లాన్స్ వేసుకుంటారు చాలామంది. మత్తయి సువార్తలో ప్రభువారు అంటున్నారు, కొండ మీద చేసిన ప్రసంగంలో 6వ అధ్యాయం 34వ వచనంలో ఆయన చేసిన మాట, రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. రేపటి గురించి ఆ రేపు అనేది చింతిస్తుంది. నీకెందుకు? ఈరోజు గడిచిందా అంతే చాలు. ఈరోజు మనం హ్యాపీగా ఉన్నామా, హ్యాపీగా తిన్నామా, హ్యాపీగా జీవించామా, చక్కగా దేవునితో గడిపామా, ప్రార్థనలో ఉన్నామా, దట్స్ ఇట్ అంతే. రేపటి గురించి మనం చింతించవలసిన పని లేదు. రేపు జరుగుతుంది, అది దేవుని చేతిలో ఉంది తప్ప మన యొక్క ఆలోచనలో లేదు, మన యొక్క ఉద్దేశాలలో కూడా అసలు లేనే లేదు. అంతేగాని ఏ రోజు ఏమైపోతుందో, ఈ రోజు ఉగ్రత వచ్చేస్తుందని భయపడి చాలామంది అనారోగ్యాలకు గురైపోతున్న వారిని చాలామందిని చూస్తున్నాం. జరగబోయేది వాటిని ముందుగానే ఆలోచించేసుకొని భయపడుతున్న వారిని చూస్తున్నాం. మీరు అన్యజనులు కారు, మీరు ఎవరో తెలుసా? నా కుమారులు నా కుమార్తెలు అంటున్నాడు ప్రభు. మీరు ఎలా ఉండాలంటే వారికి తగును. రేపు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, రేపు ఏం తినాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలని మంచి చెడ్డ అనేది వారికి. నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి. నువ్వు ప్రతిరోజును కూడా నువ్వు బ్లెస్డ్ డేనిగానే తీసుకోవాలి. నో గుడ్ లక్, నో బ్యాడ్ లక్. తీసేయండి హృదయం నుంచి ఆ యొక్క మాటను తీసేయండి. ఎవ్రీడే మనకి జాయ్ఫుల్ డే, పీస్ఫుల్ డే, బ్లెస్డ్ డే తప్ప మనకు మరొక రోజు అనేది చెడు లేదు, మంచి లేదు. ప్రతి దినము కూడా బ్లెస్డ్ డే. మనం మారాలండి, మనం మారాలి, అనేకులను మనం మార్చాలి. ఇంకా చాలామంది ఆ ఓల్డ్ ట్రెడిషన్లో ఉండిపోతూ ఉంటారు. ఏంటి ఓల్డ్ ట్రెడిషన్ అంటే, అప్పట్లో వాళ్ళకి అంత మెడికేట్గా అంత డయాగ్నోస్ చేసేవి లేవు, వ్యాధి నిర్ధారణ చేసేవి లేవు. కనుక వారు జ్వరం వస్తే అప్పుడు పెంట పొగ వేసేవారట వారి మంచం ప్రక్కన. ఆ వాసన పీలితే జ్వరం తగ్గిపోద్దని. అలాగే ఏదైనా చికెన్ ఫాక్స్ వస్తే ఆకులు కట్టి అలాగా ఆకుల మీద పడుకోబెట్టేవారట. వారికి అక్కడ మెడికేషన్ లేదు, అప్పట్లో లేదు. కనుక వారు అలా ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇంకనూ జ్వరం వస్తే అదే పరిస్థితుల్లో ట్యాబ్లెట్ వేయకపోక
ట్యాబ్లెట్ వేయరు, పొగ వేస్తూ ఉంటుంటారు. నేను చూశాను చాలామందిని. అలాగే ఏదైనా చికెన్ ఫాక్స్ వస్తే ఆ ఆకులు కడతారో, తర్వాత ఏదో ఆయిల్ పోస్తారో, తర్వాత వారికి ఇష్టమైనవి అన్నీ తినాలి, తినవచ్చు, అమ్మోరు అని ఏవో మాట్లాడతారు. అది అన్య సహోదరులకు తగును, మనకు తగదు. ఎందుకంటే వారి యొక్క ఆ సిద్ధాంతాలు, వారి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి కనుక వారు దాన్ని నమ్ముతారు. నీవు నేను నమ్మవలసింది ఏంటంటే దేవుడైన యెహోవాను చూడు, అంతే తప్ప దేన్ని మనం చూసేవారుగా ఉండవద్దు. ఈరోజు పుష్కలంగా చక్కటి మెడికేషన్ ఉంది, చక్కని మందులు ఉన్నాయి, చక్కని డాక్టర్స్ ఉన్నారు. ఏ వ్యాధికి ఏది కావాలో సమస్తం అంతా కూడా మరి ఉంది కనుక మనం ఇంకనూ అదే ట్రెడిషన్లో, ఓల్డ్ ట్రెడిషన్లో ఉంటూ మన యొక్క ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ మారండి, మార్చండి. రోజులో ఏమీ లేదు, మనలోనే తేడా ఉంది. ఆ మనలో ఉంటున్న తేడా మనకి ఆలోచనలు రేకెత్తించి మనల్ని కృంగదీస్తుంది, అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్.